చెప్పినాడు మా చెల్లి కాబట్టి నేను భయస్తున్నా పటాస్ ఈసారి నీకే టార్గెట్ జరగదు. అవునరా నాకు నైట్ నిద్రలేదు, నాకు తెలుసు నిద్రలేదు తెలుసు. వాళ్ళ మళ్ళీ 2 రోజుల దాకా ముళ్ళ చెట్టు తీయం మందులో ఉంటాం కిక్కులో, మళ్ళీ 2 నిమిషాలు పొడవలాడు, మళ్ళీ అప్పుడు ముళ్ళ చెట్టు బాగా చేయాలి, అప్పుడు కానీ మన లైన్లో ఉంటాం. అలాగే అది 5 లీటర్లు దెంగేసాడు, అక్కడ దెంగేసాడు చీళ్ళు దెంగేసి బండి అంటే వేసాడు. వాసన వచ్చేస్తుంది, అగ్గిపాలకి వేస్తున్నాడు. 1 కోటి రూపాయలు పర్వాలేదు పర్వాలేదురా, ఎంతగా ఖర్చు పెడతానా. అది దెంగేసి అంటే మామూలుగా బండి వేసి పడతాయి 4 లీటర్లు 2 లీటర్లు వేసేసి వాసన వచ్చేస్తుంది. ఎలిగిచ్చాడు, ఆ మాట ఆరిపోయాడు, అంతా అయిపోయింది. ఈయన పడిపోయాడు, తల్లి తీసుకుని అక్కడ పడేసాం. పడేసి నాకు తీసుకొచ్చి ఆమాదిలో వండిట్టు అసలు పేడ బాగోతే ఈ వాసన ఎక్కడ అక్కడ పడుతుంది అనుకో, అమ్మవారి గుడి దాకా పడుతుంది వాసన. మేమాద్రం నిద్రలేదు, మేమాద్రం నిద్రపోవాలి వాసనకే. ఖర్చు పెట్టా ఎందుకంటే కళ్ళు పోయి ఏమాద్రానికి వీడియోలో కనపడుతుందా వెనక్కండి అక్కడే ఉండండి. రాత్రి కొత్త తాగి మా ఊడు దాని పెట్రోల్ వేసాడు అన్నాడు. ఎలా తెలియక పెట్రోల్ కదా మా వాళ్ళు, పెట్రోల్ అయితే మామూలు వాసన వచ్చేది. అదేదో టెండర్ అన్న పెయింట్ తెగేసాడు ఏదో చేయడం అలా. ఇప్పుడు బండి వస్తున్నాయి 10 రూపాయలు అవుతున్నాడు, వెళ్ళిపోయిన పానే అండి 10 రూపాయలు ఇవ్వు అడిగి మాకు పాడ అయితే రాలేదు కానీ లవడాగా మధ్యలో డబ్బులు మా దగ్గర డబ్బులు ఇవా డబ్బులు నీ జేబులు ఆల్రెడీ ఉన్నాయి. నీకు రూపాయి ఉండదు, నాకు రూపాయి ఉండదు. నీ జేబులు ఆల్రెడీ ఉన్నాయి. బాబు మాకైతే కనుక ఈ గవర్నమెంట్ తరఫున ఏ డబ్బులు రావట్లా. నేను గవర్నమెంట్ కి 1,50,000 ఇస్తున్నాను నేను ఒక నెలకు వచ్చి. దేనికి ఎరుపు నాకు రూపాయలు అయితే కనుక పింఛన్లు దెంగుతులా, నాకు ఎవరు డబ్బులు ఇస్తలా. 1,50,000 పైన ఇస్తాను ఒక నెలగా. దేనికి బ్రాండ్ షాప్ లోనా? సంవత్సరానికి 12,50,000 ఇస్తున్నాను నేను. అవును మరి లెక్కేసుకో, రోజుకు 200 కడక, నెలకు 6,000. వాటర్ బాటిల్ టీటీ వాటర్ బాటిల్ బతికిస్తున్నానా, ఒక స్టపాన్ బతికిస్తున్నానా, ఒక గ్లాసులో బతికిస్తున్నానా, ఆయిల్ బొంకొని బతికిస్తున్నానా, మందు అయినాక తిరిగినాక ఎన్ని డబ్బులు బతికిస్తున్నాను చెప్పనా. ఎంత అవుతుంది మినిమం, ఎంత అవుతుంది ఖర్చు? ఎంతైనా సరే భరించినా సరే మినిమం ఎంత అవుతుంది సార్? మినిమం ఎంత అవుతుంది సార్? అడిగది నగర పెట్టా ఎడతాడు, నీకు ఎడతాడు. మినిమం ఎంత అవుతుంది సార్? ఇటు తిరిగి మరి మినిమం ఎంత అవుతుంది సార్? అటు వస్తుంది లైట్ అంటే వస్తుంది. మినిమం ఎంత అవుతుంది సార్ నీకు ఖర్చు? నేను ఆదివారం అయితే 5 కోటలు అవుతా, సోమవారం అయితే 5 కోటలకు 150 రూపాయలు వేసుకుంటే 1000 రూపాయలు. 1000 రూపాయలు అవుతుంది సార్. దాని టచింగ్ పింఛన్లు దింగే వాళ్ళు అందరూ మంత్ అవుతులే అకౌంట్ వేసి దింగుకుని వడ్డీలు ఇచ్చుకున్నారు. ఓకే మంచిదే సార్. నేనైతే కనుక ముందే తాగుతా, పులుగు ముందు గవర్నమెంట్ నడిపిస్తున్నా. వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే కొన్ని లక్షలు ఖర్చు పెట్టా. ఇప్పుడు నేనైతే కనుక 10,55,000 ఈ సంవత్సరంలో 10,55,000 ఖర్చు పెట్టా. దాన్ని ఎదురు చేయమంటే నా దగ్గర జియో కూడా ఉంది. జియో ఎత్తురండి సార్ ఉంటే ఎత్తురండి సార్ వెళ్ళి. కానీ మాకు పింఛనీళ్ళు కానీ ఏమి రావట్లే. ఎందుకు చెప్పనా, ప్రభుత్వాన్ని బతికిచ్చేది మందోళ్ళే. మందోళ్ళు నీకేమన్నా 60 సంవత్సరాలు వచ్చినాయంట్రా? అన్నదానం దిగున్నారు అందరూ దిగినప్పుడు మా దగ్గర ఏమన్నా. మీ నాన్నకేసావానండి, మీ నాన్న 90 వేసావా? అందరికేమో ఉత్తుగా దిగున్నారు. ఈ పింఛనీళ్ళు తీసేయాలి. ఏం చేయాలి చెప్పనా, అర్జెంటుగా పనిచేసేవాడు పింఛన్లు తీసేయాలి, ఇతరులతో పింఛన్లు తీసేయాలి. చంద్రబాబు నాయుడుకి పంపిద్దాం ఈ వార్త. ఈ ఇతరులతో పింఛన్లు తీసేయాలి. మొగుడు బతలేకపోతే ఇతరులు మీరు బతలేరంటే, మొగుడు లేకపోతే వేరే మొత్తం బతుకున్నారుగా. కాళ్ళు